మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ విడలేదు. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇవాళ సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. బీజేపీ నేతలు ఫడ్నవీసే సీఎంగా ఉండాలని కోరుతున్నారు. శివసేన ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేను మరోసారి సీఎం చేయాలంటున్నారు. మరోవైపు అజిత్ పవార్ వర్గం ఫడ్నవీస్ కు అనుకూలంగా ఉంది. ఇవాళ ఢిల్లీలో అమిత్ షాతో ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ కానున్నారు. మనం చూడొచ్చు, మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఇంకా అతే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి ఎవరు అనేది కసరత్తు కొనసాగుతోంది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి రాబోతున్నారు. వారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలతో కూడా భేటీ అవుతారు. తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైనే వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఇందాక మీరు చెప్పినట్లుగా నవంబర్ 26తో ముగుస్తుంది రేపటితో. కాబట్టి ఈలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. రాజకీయ మలుపులు ఏ మేరకు మారుతాయన్నది, అధికారం అంటే సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అన్న దానిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొనుంది. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎం గా చేయాలని ఆయన సంబంధించినటువంటి మద్దతుదారులంతా ఇప్పటికే అధిష్టానం పైన డిమాండ్ చేస్తున్నారు. శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేని సీఎం గా కొనసాగించాలని శివసేన నేతలంతా కూడా భావిస్తున్నారు. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ను కూడా ముఖ్యమంత్రి రేసులో తెరపైకి తీసుకొచ్చారు. మహాయుతి పార్టీ నాయకులు ఇప్పటికే ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైన ఇంకా చర్చలు అయితే సాగుతున్నాయి. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి అధికారంలోకి అంటే మళ్ళీ పూర్తి మెజార్టీని సంపాదించిన నేపథ్యంలో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? గతంలో ఏదైతే ఫడ్నవీస్ కొంత వెనక్కి తగ్గి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు. కాబట్టి ఈసారి షిండేని డిప్యూటీ సీఎం పదవికి తీసుకుంటారా? తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత షిండేకి ఏమైనా అవకాశం ఉండొచ్చా? లేదా ముందే షిండేని సీఎం చేస్తారా? ఈ ఈక్వేషన్స్ అన్నిటిపైన కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ఉభయ సభలు కూడా ఎల్లుంటికి వాయిదా పడ్డాయి. రేపు రాజ్యాంగ దినోత్సవం కాబట్టి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పార్లమెంటరీ ఉభయ సభల సమావేశం జరగబోతుంది. ఆ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం కూడా చేయబోతున్నారు. రేపు ఆ ప్రసంగం ఉంది కాబట్టి ఎల్లుండి మళ్ళీ పార్లమెంట్ సమావేశం. కృష్ణ, ఇప్పటికే ఏక్నాథ్ షిండే వ్యవహారానికి సంబంధించి కొంత ఆయన పనితీరుపై కూడా సంతృప్తిగా బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మొగ్గు చూపించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా షిండే ఏదైతే షిండే చేసినటువంటి అభివృద్ధితో పాటు ఆయనకున్నటువంటి క్లీన్ ఇమేజ్ ఇటీవల ఏదైతే ఈ ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి కారణం మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఓటేశారు ఈ యొక్క మహాయుతి కూటమికి. దానికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా షిండే నేతృత్వంలోని ప్రభుత్వమే ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి 1500 లాడ్లీ బహెన్ కి పథకం సంబంధించి కానీ లేకపోతే ఇతర పథకాలు ఏదైతే మహిళలకి 1500 రూపాయలు ఇప్పటివరకు కూడా ఇస్తూ వచ్చారు. ఇకపైన 2001 కూడా మంత్రి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మహిళలంతా కూడా వచ్చారు. కాబట్టి షిండే కూడా క్లీన్ ఇమేజ్ ఉంది. పైగా హర్యానాకు సంబంధించి హర్యానా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల హర్యానా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల పరంగా కూడా బీజేపీకి ఆయన షిండే చేసినటువంటి సహాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. షిండేపై విశ్వాసం నుంచి 5 ఏళ్లు సీఎం పదవి ఇవ్వాలని కూడా కోరుతున్నారు. సీఎం గా పనిచేసినటువంటి కాలంలో షిండే ప్రజాదరణ పొందారు. మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పనితీరు కనపరిచారు. కాబట్టి మహాయుతి గెలుపులో కీలక పాత్ర ఆయన పోషించారు. కాబట్టి అయితే అత్యధిక స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. థాంక్యూ కృష్ణ.